హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను మీ గురించి ఒక యూజ్ఫుల్ అయిన ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఆ వీడియో 8 బేస్ అయిందంటే మార్చ్ 2 వరకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఫామ్ ఫిలప్ అయింది. సో ఈరోజు మనం టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని పడ్డాయి అని గురించి తెలుసుకుందాం. అంతోపాటు ఏ జోన్లో ఎన్ని అప్లికేషన్స్ పడ్డాయి అది తెలుసుకుందాం. అంతోపాటు ఏ జోన్ డేంజర్ జోన్లో ఉంది, ఏ జోన్ సేఫ్ జోన్లో ఉంది కూడా తెలుసుకుందాం. అంతోపాటు ఫైనల్గా మనం ఎగ్జామ్ ఎప్పుడు అవ్వచ్చు అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ టోటల్ వేకెన్సీస్ వస్తేప్పటికల్లా 32,438 ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. ఓకే, అయితే ఈ 32,438 వేకెన్సీ గురించి టోటల్గా ఫామ్స్ ఫిల్అప్ అయినవి ఏంటంటే 1 crore 1,03,75,000 ఎంత? 1,03,75,000 ఫామ్స్ అయితే ఫిల్అప్ అయినాయి టోటల్గా మన ఇండియాలోన. ఓకేనా? అయితే ఇలా చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీకి అండ్ నెంబర్ ఆఫ్ ఫామ్ ఫిలప్స్కి కంపేర్ చేసుకుని చూస్తే కాంపిటీషన్ అనేది ఫర్ ఈచ్ పోస్ట్, అంటే ఒక పోస్ట్కి దగ్గర అప్రాక్సిమేట్లీ 320 మెంబర్స్ పోటీ పడుతున్నారు. అంటే కాంపిటీషన్ ఉంది. ఒక పోస్ట్ గురించి 320 మెంబర్స్ కాంపిటీషన్లో ఉన్నారనమాట. సో దీన్ని బట్టి చూడండి కాంపిటీషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉందో. ఓకే, ఇప్పుడు మనం జోన్ వైజ్ తెలుసుకుందాం. ఏ జోన్లో ఎన్ని ఫామ్స్ పడ్డాయి, ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ జోన్ వైజ్ పేర్లు ఉన్నాయి, టోటల్ అప్లికేషన్స్ ఎన్ని ఇక్కడ, అలానే కాంపిటీషన్ అంటే ఒక్క పోస్ట్కి ఎంత మంది పోటీ పడుతున్నారు, ఇవి డీటెయిల్గా ఉన్నాయి. చూద్దాం, 1 by 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ రైల్వే జోన్ చూస్తే జైపూర్లో టోటల్ ఎన్ని అప్లికేషన్స్ పడ్డాయంటే 6,78,550 అప్రాక్సిమేట్లీ 6,78,550 అప్లికేషన్లు అయితే పడ్డాయి జైపూర్ జోన్లో. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉంది చూడండి, ఈ బ్రాకెట్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వేకెన్సీస్ ఆ జోన్కి ఎన్ని ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులని మనం కన్సిడర్ చేస్తే నెంబర్ ఆఫ్ అప్లికేషన్తో కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి టోటల్గా 470 మెంబర్స్ పోటీ పడుతున్నారు, కాంపిటీషన్లో ఉన్నారు. ఒక పోస్ట్కి వన్ పోస్ట్కి టోటల్గా 470 మెంబర్స్ పోటీ పడుతున్నారు. అంటే జైపూర్ జోన్లో కాంపిటీషన్ కొంచెం హై లెవెల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ జోన్ ఏంటి? ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగ్రాజ్లో టోటల్ 7,89,500 అప్రాక్సిమేట్లీ, మేబీ ఒక 3-4 ఎక్స్ట్రా అవ్వచ్చు, 10 మేబీ ఎక్స్ట్రా తక్కువ అవ్వచ్చు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే 7,89,500 వేకెన్సీ అయితే అప్లికేషన్లు అయితే పడ్డాయి. ఆ ప్రయాగ్రాజ్ జోన్లో టోటల్గా 2,020 వేకెన్సీ ఉన్నాయి. ఓకే, టోటల్గా 2,020 వేకెన్సీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వేకెన్సీకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి టోటల్గా 380 మెంబర్స్ పోటీ పడుతున్నారు. ఓకే, అంటే మీడియంలో ఉంది. మనం జైపూర్ జోన్తో చూస్తే ప్రయాగ్రాజ్ కొంచెం బెటర్. ఒక పోస్ట్కి అప్రాక్సిమేట్లీ 380 మెంబర్స్ పోటీ పడుతున్నారు. అలానే కొంచెం చూస్తే హుబ్లీ, కర్ణాటక కదా, హుబ్లీలో చూస్తే టోటల్గా 3,33,100 అప్రాక్సిమేట్లీ 3,33,100 అప్లికేషన్లు అయితే పడ్డాయి ఎక్కడ? హుబ్లీ జోన్లో. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి జోన్లో 503 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వేకెన్సీకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్తో కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి అప్రాక్సిమేట్గా 662 మెంబర్స్ పోటీ పడుతున్నారు.
అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజర్ జోన్లో ఉన్నట్టుగా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది హుబ్లీలో. చూడండి 620 మెంబర్స్ ఫర్ ఒక పోస్ట్ గురించి పోటీ పడుతున్నారు. అంటే హ్యూజ్ 662 అంతే కాంపిటీషన్ ఉంది. అంటే ఒక పోస్ట్కి ఇంతమంది పోటీ పడుతున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జామ్ డేట్ లాస్ట్లో చూద్దాం. ఇది చూడండి జబల్పూర్లో ఎంత టోటల్ ఎంత వచ్చింది, 7,14,000 అప్రాక్సిమేట్లీ 7,14,000 అప్లికేషన్లు అయితే పడ్డాయి జబల్పూర్లోన. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే 1,433 ఉన్నాయి. 1,433 వేకెన్సీస్ ఉన్నాయి. మనం వేకెన్సీకి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్కి తో బేస్ చేసి చూస్తే కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి 442 442 మంది ఒక పోస్ట్కి గురించి పోటీ పడుతున్నారు జబల్పూర్లో. నెక్స్ట్ చూడండి భువనేశ్వర్, ఒడిస్సా. భువనేశ్వర్లో టోటల్ 4,51,300 అంటే టోటల్గా 4,51,300 అప్రాక్సిమేట్లీ. మేబీ ఒక 10 ఎగస్ట్ ఉండదు, తక్కువ ఉండొచ్చు. ఓకే, అప్రాక్సిమేట్లీ 4,51,300 అప్లికేషన్లు అయితే ఆ జోన్లో 964 అంటే 964 వేకెన్సీస్ ఉన్నాయి. మనం వేకెన్సీకి ఉన్న ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్తో పోలిస్తే అక్కడ ఒక పోస్ట్కి అప్రాక్సిమేట్లీ 468 మెంబర్స్ ఒక పోస్ట్ గురించి పోటీ పడుతున్నారు, కాంపిటీషన్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి బిలాస్పూర్. చూడండి టోటల్గా 5,99,123 టోటల్ అప్లికేషన్స్. ఆయనకి ఆ జోన్లో ఉండే వేకెన్సీ ఏంటి 1,337, 1,337 వేకెన్సీస్. ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి 448 అంటే 448 ఒక పోస్ట్ గురించి కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఢిల్లీలో ఐ థింక్ మోస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ పడ్డాయి ఢిల్లీలో అనుకుంటా. ఎంత 10 lakhs చూడండి, 10,14,657 10,14,657 అప్లికేషన్స్ టోటల్ ఢిల్లీలో. చాలా హ్యూజ్ అప్లికేషన్స్ పడ్డాయి ఢిల్లీలో. వేకెన్సీ కూడా బాగుంది చూడండి 4,785. ఓకే, వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కవర్ అవ్వచ్చు. అఫ్కోర్స్ చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీ కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కాంపిటీషన్ అనేది తగ్గింది. ఎంత 212 ఒక పోస్ట్కి, చాలా తక్కువ. కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ జోన్లో చూసుకుంటే ఢిల్లీ ద బెస్ట్ ఆప్షన్. ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా 212 ఒక పోస్ట్కి పోటీ పడేవాళ్ళు. నెక్స్ట్ చెన్నైలో టోటల్ 7,61,225 అప్లికేషన్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి 2694. ఓకే, బెటర్. వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి 2,694 అంటే 2,694 వేకెన్సీస్. ఈ వేకెన్సీస్కి అప్లికేషన్స్ మనం కంపేర్ చేస్తే డెఫినెట్గా కాంపిటీషన్ తగ్గింది. చూడండి 282 అప్లికేషన్స్ ఒక పోస్ట్, అంటే 282 మంది ఒక పోస్ట్ గురించి ఇక్కడ ఫైట్ చేయబోతున్నారు. ఓకేనా, నెక్స్ట్ గోరఖ్పూర్ చూడండి 6,24,616 6,24,616 వేకెన్సీ చూస్తే 1,370 1370. సో వేకెన్సీకి అప్లికేషన్స్ కంపేర్ చేస్తే 304 బెటర్. ఓకే, మిగతా జోన్లతో చూస్తే బెటర్గా ఉంది. చెన్నై కూడా బెటర్గా ఉంది 282 కొంచెం. గువాహటి చూడండి 7,51,036 అప్లికేషన్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్
2048 2048 వేకెన్సీస్. సో వేకెన్సీస్కి ఉన్న అప్లికేషన్స్తో కంపేర్ చేసుకుంటే 366 366 ఒక పోస్ట్ గురించి ఫైట్ చేసేవాళ్ళు 366. కాంపిటీషన్ కొంచెం మిడిల్ ఎబో మిడిల్ చెప్పుకోవచ్చు, యావరేజ్ కన్నా ఎబో కాంపిటీషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే కోల్కతా ఇయర్ ఈస్టర్న్ రైల్వే ఇయర్ కోల్కతా ఇయర్ టోటల్ వేకెన్సీ ఎంత 7,88,662 7,88,662 అప్లికేషన్స్. అక్కడ ఉన్న వేకెన్సీ ఎంత 1817 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్కి ఉన్న అప్లికేషన్ కంపేర్ చేసుకుంటే ఒక పోస్ట్కి 431, ఇక్కడ కూడా బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది 431. ఒక పోస్ట్ గురించి ఫైట్ చేసేవాళ్ళు కాంపిటీషన్లో ఉండేవాళ్ళు 431. ఓకే, నెక్స్ట్ ముంబై వెస్టర్న్ రైల్వే RRR. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బాగా పడ్డాయి 10,25,838. ఐ థింక్ ఢిల్లీ తర్వాత ఇది సెకండ్ పొజిషన్లో ఉంది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో 10 lakhs అబవ్ ఉంది. వెహికల్స్ కూడా చాలా బాగుంది చూడండి 4,672 4,672 వేకెన్సీస్. బెటర్, మంచి వేకెన్సీ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా అట్లనే పడ్డాయి. సో ఇలా ఈ రెండు కంపేర్ చేసుకుంటే అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కాంపిటీషన్ కూడా తగ్గింది 219. అంటే ఢిల్లీ తర్వాత ఇది బెటర్ జోన్ చెప్పుకోవచ్చు ముంబై వెస్టర్న్. నెక్స్ట్ సికింద్రాబాద్ మన తెలుగు వాళ్ళ గడ్డ, మన తెలుగు వాళ్ళ అడ్డ. మోస్ట్ ఆఫ్ తెలుగు పీపుల్స్ చూస్ దిస్ ఓన్లీ, సికింద్రాబాద్ చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్ని పడ్డాయి చూడండి 7,24,123 7,24,123 వేకెన్సీస్ అప్లికేషన్స్ పడ్డాయి. ఈ అప్లికేషన్స్కి 1,642 1,642 వేకెన్సీస్ ఉన్నాయి. మనం వేకెన్సీకి ఉన్న ఈ అప్లికేషన్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 441 441 ఒక పోస్ట్కి ఫైట్ చేసేది 441 మెంబర్స్. అంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ కొంచెం హై లెవెల్లోనే ఉంది. ఓకే, ఎందుకంటే ఏపీ తెలంగాణ ఆల్మోస్ట్ అందరూ సికింద్రాబాద్ ఫస్ట్ చూస్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ జోన్ కాబట్టి సికింద్రాబాద్, అందుకే ఇన్ని అప్లికేషన్స్ పడ్డాయి. నెక్స్ట్ కోల్కతా సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉంది చూడండి, సౌత్ ఈస్టర్న్ రైల్వే SCR. ఇక్కడ ఎన్ని పడ్డాయి 4,25,802 4,25,802 వేకెన్సీ చూస్తే 1,044 144. సో ఇక్కడ ఒక పోస్ట్ గురించి 407 407 ఒక పోస్ట్కి ఫైట్ చేసేవాళ్ళు. ఓకే, లాస్ట్లో ముంబై సెంట్రల్ రైల్వే CR ఎన్ని 7,02,358 7,02,358 అప్లికేషన్స్. నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే 3,244 3,244. సో వేకెన్సీకి ఉన్న అప్లికేషన్ చూస్తే కాంపిటీషన్ ఎంత ఉంది 216, చాలా తక్కువ ఉంది 216. ఒక పోస్ట్ గురించి 216 మంది కాంపిటీషన్లో ఉన్నారు. అంటే వన్స్ ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ వన్స్ ఎడిటింగ్ ఆప్షన్ కూడా అయిపోతే తర్వాత రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఫార్మ్ మిడిల్లో ఆఫీస్ ఉంటారు, రిజిస్ట్రేషన్ చేసి పీజీ దగ్గర కొందరు పెండింగ్లో ఉంటాయి. అలానే సమ్ డేటా అంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. తర్వాత ఏదైతే మనము అప్లోడ్ చేయాలి కదా డాక్యుమెంట్స్, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిజెక్ట్ అవుతాయి. సో అలా ఆల్మోస్ట్ మనం చూసుకున్న ఈ 1 crore పైన దగ్గర ఇంకొక 7 lakhs ఎక్స్ట్రా ఉంది కదా, ఆల్మోస్ట్ అవన్నీ కట్టాగా ఒక 1 crore అయితే అప్లికేషన్లు అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ కూడా అట్లనే ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏది సేఫ్ జోన్లో ఉంది, ఏది డేంజర్ జోన్లో ఉంది, ఏది మధ్యలో ఉంది, అటు కాక ఇటు కాక చూద్దాం. చూస్తే ముంబై సేఫ్ జోన్లో ఉంది. దిస్ ఇస్ సేఫ్ జోన్. ఇక్కడ పెట్టే వాళ్ళకి కొంచెం అవకాశాలు బాగుంటాయి, క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంది. ముంబై CRలో 216.
ఓకే, నెక్స్ట్ సేఫ్ జోన్ చూస్తే ముంబై వెస్టర్న్ రైల్వే. ముంబై 2 దగ్గరలో కూడా సేఫ్ జోన్లోనే ఉంది. దిస్ ఈజ్ సేఫ్. ఓకే, ముంబై సేఫ్ జోన్లో ఉంది. ముంబై వెస్టర్న్ రైల్వే. నెక్స్ట్ సేఫ్ జోన్లో ఉన్నవి ఏంది? నెక్స్ట్ ఓకే, చెన్నై ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉంది. బిలో 300, అంతే, బిలో 300 ఉంది కాబట్టి 282 కాబట్టి సేఫ్ జోన్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అన్నిటికన్నా ఢిల్లీ ఈజ్ ద ఫస్ట్ సేఫ్ జోన్. ఇక్కడ చూస్ చేసుకున్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి, జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 212 ఫస్ట్ ఢిల్లీ ఉంది సేఫ్ జోన్లో, ఫస్ట్ పొజిషన్లో. ఓకే, ఇంకా ఓకే, ఇప్పుడు మనం సేఫ్ జోన్ చూసుకున్నాం. ఇప్పుడు డేంజర్ జోన్లో ఏది ఉన్నాయి, హై కాంపిటీషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుబ్లీ, కళ్ళు మూసుకున్న హుబ్లీ ఈజ్ ద డేంజర్ జోన్లో ఉంది. హుబ్లీ ఫస్ట్ పొజిషన్. జైపూర్ అఫ్కోర్స్ డేంజర్ జోన్లో ఉంది, డేంజర్. ఓకే, ప్రయాగ్రాజ్ మిడిల్ యావరేజ్, అంటే అంత డేంజర్ జోన్ కాదు, సేఫ్ కాదు, మధ్యలో ఉంది, మిడిల్ అనుకోండి. జబల్పూర్ అఫ్కోర్స్ డేంజర్ జోన్, డేంజర్లో ఉంది. భువనేశ్వర్ డేంజర్ జోన్లో ఉంది. బిలాస్పూర్ ఇది కూడా డేంజర్ జోన్లోనే ఉంది, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఢిల్లీ. చెన్నై సేఫ్ జోన్. గోరఖ్పూర్ ఎస్ మిడిల్లో ఉంది, అంటే సేఫెస్ట్ జోన్కి కొంచెం దగ్గరలో ఉంది, నియరెస్ట్లో ఉంది గోరఖ్పూర్. బిలో మిడిల్ అంటే నియరెస్ట్ సేఫ్ జోన్ అనుకోవచ్చు. ఇది కూడా సేఫ్ జోన్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. 304 గోరఖ్పూర్. గౌహాటి మిడిల్ ఆర్ అబోవ్ మిడిల్, అంటే నియరెస్ట్ డేంజర్ జోన్, నియరెస్ట్ డేంజర్ జోన్ గౌహాటి. నెక్స్ట్ కలకత్తా కూడా నియరెస్ట్ అంటే డేంజర్ జోన్, దిస్ ఈజ్ డేంజర్ జోన్లో ఉంది. సికింద్రాబాద్ అఫ్కోర్స్ డేంజర్లో ఉంది. సో ఇక్కడ కాంపిటీషన్ హెవీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసిన వాళ్ళు సికింద్రాబాద్ డివిజన్ కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి ప్రతి చాప్టరు ప్రతి సబ్జెక్ట్ కూడా క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే బేసిక్ ఉందో బేసిక్ క్లియర్ చేసి, తర్వాత రివిజన్ చేసి, ప్రాక్టీస్ చేసి, నెంబర్ ఆఫ్ మోక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ రెడీగా ఉండాలి మీరు. ఓకేనా? సో సికింద్రాబాద్ అప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. కలకత్తా ఎస్ఆర్ కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఓకే, ముంబై సేఫ్ జోన్లో ఉంది. ఓకే, ఇప్పుడు వరకు తెలుసుకున్నాం ఏది సేఫ్ జోన్లో ఉందో, ఏది డేంజర్ జోన్లో ఉందో, ఏది మధ్యలో ఉందో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అవ్వచ్చు అనేది చూద్దాం. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫేక్ సర్క్యులర్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. అది ఫేక్, ఎందుకంటే వాళ్ళు 6 నెలల నుంచి ఆగస్టు మధ్యలో ఒక డేట్స్ అయితే మెన్షన్ చేశారు. అది ఖచ్చితంగా ఫేకే, అదైతే కాదు. మ్యాక్సిమం మోర్ పాసిబిలిటీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్లు అయితే ఆగస్టు మంత్లో స్టార్ట్ అవ్వచ్చు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మ్యాక్సిమం, ఈ 2 మంత్లు ఏ మంత్లో ఒక మంత్లో స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఇప్పుడు నుంచే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆగస్టులో అవుద్ది కదా, సెప్టెంబర్లో అవుద్ది కదా, మాకు టైం ఉంది కదా, తర్వాత చదువుతాంలని మీరు మాత్రం టైంని వేస్ట్ చేయొద్దు. కాంపిటీషన్ యూజ్లో ఉంది, కొంచెం హైలో ఉంది కాంపిటీషను. మీరు చూసే డివిజన్స్ జోన్స్ బట్టి చూసుకోండి. మీరు సికింద్రాబాద్ అయితే ఆల్మోస్ట్ సికింద్రాబాద్ డేంజర్లోనే ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నేను మ్యాక్సిమం నెక్స్ట్ ఈ మంత్ 28 నుంచి
మారథన్స్ అంటే మేము మ్యాక్సిమం ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ వీడియోస్, అలానే రీజనింగ్ వీడియోస్, అలాగే జనరల్ స్టడీస్ వీడియోస్ మ్యాక్సిమం మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అందువల్ల మీకు చాలా చాలా యూజ్ అవ్వచ్చు, మీరు మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. అంతేపాటు మీకు పూర్తిగా కోర్స్ కావాలి, బేసిక్ నుంచి మీరు నేర్చుకోవాలంటే అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, మాది ఫోకస్ అకాడమీ ఎఫ్ఏ అనే యాప్ ఉంది. అందులో మేము డీటెయిల్గా టోటల్గా 4 ఫ్యాకల్టీస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు చెప్తారు. చాలా చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క టాపిక్ మీద 5 నుంచి 6 వీడియోస్ ఉంటాయి. మీరు ఎలాంటి చిన్న కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా నేర్చుకోవచ్చు. డీటెయిల్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి మావి. మేము మేము చాలా వీడియోస్ పెట్టున్నాం ఆల్రెడీ, మ్యాథమెటిక్స్ మీద, రీజనింగ్ మీద. ఒకవేళ మీకు నచ్చితే వచ్చి ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీరు పర్చేస్ చేసుకొని హ్యాపీగా మీరు మీ బేసిక్ అంతా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో then like my video and subscribe my channel and share my channel. Thank you for watching my video. Keep supporting me. See you. Keep encouraging me. Okay, thank you. All the best for